ఏకనాథ్ అనే ఎన్లైటెడ్ మాస్టర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే, ఏకనాథ్ గారు, మీరు చూడటానికి బయట చాలా అద్భుతంగా ఉంటారు, కానీ మీ లోపల ఎప్పుడు దురుద్దేశాలు తలెత్తవా అని అడుగుతాడు. ఏకనాథ్ గారు, బాబు, నేను నీకు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఇందాక నీ చేతి రేఖలు చూసా. ఆ రేఖలు బట్టి నువ్వు వారం రోజులు తర్వాత మరణించబోతున్నావు అంటాడు ఆయన. అంతే, ఆ వ్యక్తి లేచి వెళ్ళిపోతాడు. నేను ఇంకా నీకు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేదువా అంటే అసలు విన్న కూడా వెండు. ఎంతో ఆవేశంతో వచ్చిన వ్యక్తి వెళ్ళేటప్పుడు ఒక కుప్పకూలిన వ్యక్తిలాగా వెళ్ళిపోతాడు, ఒక చెట్టుని గట్టుని పట్టుకుంటూ. అప్పుడే వృద్ధాప్యం వచ్చేసిన వాళ్ళలాగా. సో వారం రోజుల తర్వాత ఏకనాథ్ గారు ఆయన ఆ కుర్రాడు ఉన్న ఇంటికి వెళ్తున్నప్పుడు బయట అందరూ ఏడుస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి ఆ కుర్రోడు మంచం మీద ఉంటాడు. మంచం మీద ఉన్న కుర్రోడిని లేపి, నీలో ఏమన్నా చెడు ఉద్దేశాలు వస్తున్నాయా నాయన, ఈ వారం రోజులే ఏమన్నా చెడు ఉద్దేశాలు వచ్చినాయా అని అడుగుతాడు. అంటే, ఏం మాట్లాడుతున్నారండి, నేను మరణించబోతున్న వ్యక్తిని నాలో చెడు ఉద్దేశాలు రావటం ఏంటి అంటాడు ఆ కుర్రోడు. అంటే, నాది అదే స్థితి నాయన, నేను మరణం చెందబోతున్న వ్యక్తినే. ఈ విషయం ఎప్పుడైతే నాకు తెలిసిందో ఆ క్షణం నుంచే నాలో చెడు ఉద్దేశాలు లెగటం అనేది సహజంగా ఆగిపోయినాయి. సో ఎవరైతే మరణం చెందుతాం అని తెలుసుకుంటారో వాళ్ళల్లో సహజంగానే చెడు ఉద్దేశాలు లెగటం పోతాయి. ఎవరికైతే చెడు ఉద్దేశాలు తెగొచ్చేస్తూ ఉంటాయో వాళ్ళకి మరణం ఒకటి ఉందనే విషయం మర్చిపోతారు వాళ్ళు అని ఏకనాథ్ గారు సమాధానం చెప్పారు. మరణం అనేది మేల్కొల్పు. ప్రతి మనిషిని మరణం నిద్రలేపుతుంది. మృత్యు జగ్ జోరా అన్నారు ఓషో గారు. సో బుద్ధాన్ని కూడా మరణమే నిద్రలేపింది. సో మరణం జ్ఞానోదయమేలా చేసింది బుద్ధ గారిని. అలాగే ఎంతోమంది ఎన్లైటెడ్ మాస్టర్స్ని. మరణం అనే జ్ఞాపకం ఒక అద్భుతమైన శక్తి. మరణం లేకపోతే ప్రపంచంలో అంధకారం నుంచి విముక్తియే లేదు. థ్యాంక్ యూ. నమో ఓషో.